పూణేలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఈ కేసులో మరో కోణం వెలుగు చూసింది. కేతన్ హత్యలో సియా, చేతన్ కాకుండా మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మాస్టర్ ప్లాన్తోనే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఆ మూడో వ్యక్తి చేతన్ చౌదరి స్నేహితుడని సమాచారం. ఈ హత్య గురించి అతడికి ముందే తెలుసని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అతనితో సియా, చేతన్ చాలాసార్లు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ పూర్తయితే ఈ కేసులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితులు సియా, చేతన్ వాంగ్మూలాన్ని నమోదు చేశాయి. అయినా ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు పోలీసులు. అందుకే వీరిద్దరికీ పాలిగ్రాఫ్ పరీక్ష చేసేందుకు అనుమతించాలని పూణే జిల్లాలోని వడ్గావ్ మావల్ న్యాయస్థానాన్ని కోరారు పోలీసులు. కేసు దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే పాలిగ్రాఫ్ పరీక్షల అవసరమని భావిస్తున్నారు. కేతన్ హత్య కేసులో ప్రధాన నిందితులు చేతన్ చౌదరి, సియా గోయల్కు పూణే కోర్టు 2 వారాల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పోలీస్ కస్టడీ ముగియడంతో నిందితులిద్దరినీ పూణేలోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని, వారి మొబైల్స్ నుంచి స్వాధీనం చేసుకున్న డేటాలో చాట్లు అర్థం చేసుకునేందుకు పోలీస్ కస్టడీని మరో 3 రోజుల పాటు పొడిగించాలని కోరారు. నిందితుల తరపు న్యాయవాది దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు కోసం ఇప్పటికే చాలా సమయం ఇచ్చారని అన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం పోలీసుల అభ్యర్థనను తిరస్కరించింది. జూలై 16 వరకు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది.